పక్షాన వెంకటకృష్ణకి తెలుగు యూనివర్సిటీ నుండి గవర్నర్ గారు ఈ మధ్య వారికి శుభాకాంక్షలు. ఆయన గొప్ప ఉదార స్వభావం. తన ఆ ఫస్ట్ అవార్డుని, ఆ మెమోటరీ ఫస్ట్ తన వృద్ధ తల్లి చేతిలోకి పెట్టి ఆమెకు అంకితం చేయడం అనేది చాలా మంచి పరిణామంగా భావిస్తూ శుభాకాంక్షలు చెప్తున్నాను. ధన్యవాదాలు సార్. రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన అధ్యక్షులు నగనూరి శేఖర్ గారికి, నిత్య పోరాట యోధుడు, సమరశీల పోరాటాలు చేస్తూ జర్నలిస్టుల హక్కుల పక్షం కోసం పోరాడుతున్న నికార్సైన జర్నలిజానికి నిలువుటద్దమైన మా జిల్లా వాసులైన శ్రీనివాసరెడ్డి గారికి, వారికి అభినందనలు, ధన్యవాదాలు చెప్తూ, అలాగే నిత్యం జర్నలిస్టుల పక్షాన పోరాడే ఒక కదిలే యుద్ధ నౌక విరాతాలి గారు అధ్యక్షులుగా అయినందుకు వారికి కూడా సూర్యాపేట జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మా జిల్లా ఇన్ఛార్జి కొనజేటి ఐజేయు జాతీయ కార్యసభ్యులు కొనజేటి సత్యనారాయణ గారి సారథ్యంలో సెలసాని శ్రీనివాసరావు రాష్ట్ర వర్గ సభ్యులకు సమస్యల పోరాటాలు చేస్తున్నారు సార్. ఒక విషయం సమస్య ఒక దృష్టికి తీసుకురావడానికి చెప్పాను సార్. మున్సిపాలిటీలలో జర్నలిస్టులకు ఇప్పటికీ పర్మిషన్ ఇవ్వట్లేదు సార్. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక జీవో ఉన్నది సార్. మనం గ్రీవెన్స్ డేలకు వెళ్తున్నాము, ఎంపీపీ సమావేశాలు వెళ్తున్నాము, కానీ ఒక మున్సిపల్ సమావేశాల్లో మాత్రం జర్నలిస్టులకు అనుమతి లేదు సార్. ఒక ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చిందని ఈ విషయం మీద అవిశ్వాస తీర్మానం సూర్యాపేట మున్సిపాలిటీలో జరిగినప్పుడు కొంతమంది ఒక నలుగురినే అనుమతిస్తామని కలెక్టర్ గారు చెప్పినప్పుడు మనం డిపిఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని అడ్డయించి మన యూనిట్ పక్షాన డిపిఆర్ గారి వైఖరి నిరసిస్తూ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది సార్. ఈ యొక్క జీవోని ఉపసంహరించేలా మీడియా అకాడమీ చైర్మన్ గారు మన యూనియన్ పెద్దలు బాధ్యులు చర్యలు తీసుకుంటారని విజ్ఞప్తి ఉంటుంది సార్. అలాగే శ్రీనివాసరెడ్డి గారు అధ్యక్షులు మీడియా అకాడమీ చైర్మన్ కాగానే సూర్యాపేటలో మొదటిగా బాణసంచా పేల్చి స్వీట్లు పంచి కార్యక్రమాన్ని మనం అంగరంగ వైభవంగా సూర్యాపేట ప్రథమం అని చెప్పేసి నిర్వహించడం జరిగింది సార్. ఇంకొక చిన్న విషయము, మీటింగ్ జిల్లా కార్యవర్గం చేయించుకోవడంతో పాటు నాగారము, నడిగూడెము, మునగాల మిగతా 143 యూనిట్లు మనకు యూనియన్లకు పూర్తిగా రావడం జరిగింది సార్. ఇంకా మిగతా వారు కూడా వస్తున్నారు. మీరు అనుమతిస్తే మేము సంప్రదించి యూనిట్ సభ్యత్వాలు ఇస్తాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.